అవకాశం లేదు, అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే మిర్చి యార్డు అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అనుమతి లేక కోరితే వాళ్ళు అనుమతి లేదంటూ అనుమతి రద్దు చేశారు. గుంటూరు మిర్చి యార్డులో ఎలాంటి పర్యటనకు కూడా అనుమతి ఇవ్వమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి రద్దు చేసింది, మరోవైపు గుంటూరులోని మిర్చి యార్డు అధికారులు కూడా గుంటూరు మిర్చి యార్డులో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేదని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మైక్ అనౌన్స్మెంట్ తో పాటు వైసీపీ నేతలకు కూడా మిర్చి యార్డు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం మిర్చి యార్డు అధికారులు జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుతో పాటు అక్కడ మిర్చి యార్డు మాజీ చైర్మన్ గా పనిచేసిన నిమ్మకాయల రాజనారాయణ లేదా లాంటి నేతలకు కూడా నిన్న అధికారులు స్పష్టమైన సమాచారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మంది మార్పులతో వైసీపీ నేతలతో మిర్చి యార్డులోకి వచ్చి ప్రస్తుతం రైతులను పరామర్శించి అక్కడ రైతులు గిట్టుబాటు ధరల గురించి కూడా కనుక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. ఒకవేళ అనుమతులు ఉల్లంఘించి యార్డులో కనుక పర్యటిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన వైసీపీ స్థానికంగా ఉన్న జిల్లా వైసీపీ నేతలతో పాటు అక్కడ జై జగన్ నినాదాలు చేస్తూ కూడా మిర్చి యార్డులో ప్రస్తుతం ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. మరి అధికారులు ఆదేశాలను ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి మీ గుంటూరు మిర్చి యార్డులో పర్యటన చేస్తున్న నేపథ్యంలో అధికారులు కేసులు నమోదు చేస్తారని కూడా ముందస్తుగా చెప్పారు. మరి ఎలాంటి కేసులు నమోదు చేస్తారో ఆ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అని అయితే సాంబశివరావు యాడ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించినా వాటిని జగన్ వైసీపీ నేతలు పట్టించుకోలేదు. మరి వీరిపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టే అవకాశం ఉంది? అయితే అసలు ఈ కేసులకి వీటికి స్థానికంగా ఉన్న అధికారులకు కానీ పోలీసులు కానీ సంబంధం ఉండదు. కేవలం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే వైసీపీ నేతలు జిల్లా వైసీపీ నేతలు వింతవాదనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు కాబట్టి తాము ఇక్కడికి రాజకీయాలు చేయటానికి రాలేదు, కేవలం రైతు సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్న నేపథ్యంలో తమని అనుమతి ఎన్నికల కోడ్ పేరుతో కూడా అడ్డంకులు సృష్టించడం సరికాదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దాంతో పాటు వైసీపీ నేతలు కొంత ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొంత వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని తొలుత మిర్చి యార్డులో పర్యటించి అక్కడ ఏమీ మాట్లాడకుండా రాజకీయ ప్రసంగాలు చేయకుండా మీడియాతో మాట్లాడే అంశాన్ని కూడా మిర్చి యార్డు ఆవరణలో కాకుండా మిర్చి యార్డు బయటికి మార్చుకొని మిర్చి యార్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో మేము ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసే అవకాశం లేదు, తమపై కేసులు పెట్టే అవకాశం లేదంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో పాటు తమ కార్యకర్తలతో పాటు నినాదాలు చేసుకుంటూ మిర్చి యార్డులో తిరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కింద ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకుంటారా లేక ఆయన మీడియాతో బయట మాట్లాడతారు కాబట్టి దాన్ని ఎలా చూస్తాడని కూడా ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాంబశివరావు, మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలను జగన్ అయితే బేఖాతరు చేసేసి అక్కడికైతే వచ్చారు అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, వెళ్ళకూడదని తెలుసు కూడా, అంటే ఈ టైంలో వస్తే అడ్డుకుంటారు అని తెలిసి కూడా వచ్చారంటే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చా? తప్పకుండా వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి తాము కావాల్సింది ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లో తమ పార్టీ ఎలా మనుగోడులో ఉండాలనే కోణంలోనే వాళ్ళు పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన ఆషామాష వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనలు స్పష్టంగా తెలిసి ఉంటాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇట్లా రాజకీయ పర్యటనలు చేయటం, రాజకీయ కార్యక్రమాలు చేయటం నిబంధనలకు విరుద్ధమని ఆయనకు తెలుసు. ఆయనతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నారు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఉన్నాడు. గుంటూరు జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఎన్నికల కోడ్ ఏంది, ఎన్నికల నిబంధనలు ఏంది, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తాడని కూడా వాళ్ళకి స్పష్టమైన వాళ్ళకి అవగాహన ఉంది. కానీ వాళ్ళకి
అయితే ఇదంతా కూడా రాద్ధాంతం అయితే ఇది పబ్లిక్ లోకి మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తుంది. మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తే పబ్లిక్ లోకి ఇష్యూ వెళ్తుంది. కాబట్టి తాము రైతుల కోసం వస్తుంటే ప్రభుత్వం ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టి తమను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేకపోయినా వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పర్యటనకు వచ్చి పర్యటన కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అడ్డు నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఎక్కువ కవరేజ్ వస్తుంది.